సో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు #BB బ్లాగ్ బై కృష్ణ. సో 3 రోజులు పండగలు అయిపోయాయి. ఇవాళ మాకు ఉంటుంది బంపర్ ఆఫర్. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఆఫీస్కి వెళ్ళాను, బట్ ఎవరు రాలేదు. బట్ ఆఫీస్లో అయితే ఉన్నాను. అయితే 3 days తరకు లోడ్ అనమాట. మొన్న సంక్రాంతిది, నిన్న పడుమిది, ప్లస్ ఇవాళది, ఈ మొత్తం 3 కలిపి ఆల్మోస్ట్ 2000 షిప్మెంట్స్ పైన వచ్చాయి మాకు ఇవాళ. అందులో ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది కొంచెం ఫాస్ట్గా రమ్మని. సో ఆల్రెడీ బయలుదేరాం. యాక్చువల్లీ ఇంకోటి విషయం ఏంటంటే, నేను ఈ వెంకటగిరికి వెళ్ళాను కదా, అందులో ఇన్ఫర్మేషన్ అనేది కొంత మిస్ చేశాను. దాని గురించి ఇందులో చెప్తాను. వెంకటగిరికి వెళ్ళాలంటే కేవలం బైక్ కానీ కారు కానీ అవసరం లేదండి. మీరు బస్ కొని వెళ్ళొచ్చు. అరకు వెళ్ళే బస్సు ఎక్కిన తర్వాత కాశీపట్నం అనే ఊరు ఉంటుంది. అక్కడ దిగిన తర్వాత అక్కడ వెహికల్స్ అవైలబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు వెహికల్ కట్టించుకొని పైకి వెళ్ళొచ్చు. ఇబ్బంది ఏం లేదు. నాకు తెలిసినంత వరకు ఉంటుంది అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను వెళ్ళమని కాబట్టి సరిగ్గా ఎంక్వైరీ అయితే చేయలేదు. బట్ అలాంటి క్షేత్రాలకి అయితే ఖచ్చితంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ బై బస్సు వెళ్ళాలనుకుంటే కనుక కాశీపట్నం ఊర్లో దిగాలండి. అరకు వెళ్ళే దారిలో ఉంటుంది. అరకుకి ఒక అరౌండ్ 50 km ఉంటుంది. ఓకే, 50 km ముందే ఉంటుంది అనమాట కాశీపట్నం అనేది. సో మీరు అక్కడికి కాశీపట్నం దిగి అక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మళ్ళీ వేరే వెహికల్ మాట్లాడుకోవాల్సి వస్తుంది. అండ్ ఖచ్చితంగా వ్యూ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు, ఏ ప్రాబ్లం ఉండదు. నా సజెషన్ వింటర్లో కన్నా సమ్మర్లో వెళ్ళడం చాలా బెస్ట్ ఆప్షను. బట్ ఎంత ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే అంత ఎర్లీ మార్నింగ్ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ బయలుదేరి సన్ రైజ్ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి అంటే నర్సానికి ఎక్కిందా పండగ సమ్మర్లో మనకి. ఫుల్గా సన్ రైజ్ అయిపోయిన తర్వాత మనం అక్కడి నుంచి బయలుదేరంటే ఎండకి మనం మాడిపోతాం. అసలుకే కొండ ఏరియా చాలా బాగుంటుంది, సమ్మగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ బై బస్ వెళ్తే కనుక ఎలా చేయండి, కాశీపట్నం అనేది కాశీపట్నం మంచి థ్రిల్ ఇస్తుంది అప్ప. అలా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్ ఏవైతే ఉంటాయో మంచి థ్రిల్ ఇస్తుంది. కోర్స్ ఆ సిచ్యువేషన్ కూడా అలాంటిది అండి. మైండ్ చాలా డిస్టర్బ్గా ఉన్నదని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. ఇట్స్ ఓకే, వాట్ ఎవర్. ఇప్పుడు ఎలాగో ఆఫీస్కి వెళ్తున్నాం కదా, లోడ్ ఎలా ఉంటుందో చూద్దరు కానీ చూడండి. ఇంత పెద్ద గొప్ప వాచిపోతుంది మాకు. సో ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా 1200 కొట్టాలంటే 1800 ఆల్రెడీ డిస్పస్ చేశారు. లెట్స్ సీ. అనిల్ బాబు ఎట్టున్నారు? పండగ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా? అదా నావే వస్తున్నా. బాగుంది. చిన్న వంట మీద ఇంకొట్ట వస్తుందేమో, ఇంకొట్ట వస్తుంది. ప్రాక్టీస్ మీన్ పర్ఫెక్ట్ అంటారు కదా. చిచే ప్రాక్టీస్ మర్చిపోయా. ప్రాక్టీస్ మేడ్ పర్ఫెక్ట్. కరెక్టేనా? కాదులే, ఇది ఎడిటింగ్లో తీసేద్దాం. ముక్కలైపోయింది.
ఇంకొకటి ఉండదు, ఇంకొక కొట్టు వేసుకుంటే అయిపోతుంది. మన కడుగుకి సాల్దు అడ్జస్ట్ చేసుకునేది వాటికి. గంటలు కొందాంలే, తిని సొంతలో అప్పుడప్పుడు అనుకో మనం సాధారణంగా వంట అదుపులోకి రాము. ఇప్పుడు ఎలా మమ్మీ లేనప్పుడు మాత్రమే. మా మమ్మీ ఉంటే హైలైట్గా ఉంటుంది. ఏదైనా ముట్టుకున్నా అంటే వెంటనే చీకటిగా ఉంటుంది. అందుకే కొన్నిసార్లు మా మమ్మీ ఉంటుంది వంటగదిలోకి రాను అని కాదు, ఆడికి ఎక్కువ మడియాచారు ఎక్కువ, నేను మాత్రమే. ఇది కాలిందో లేదు కొని తెలియట్లేదు. టేస్ట్ చేద్దామా? బాగా కాలింది, కానీ ఇంకా చిన్న పచ్చి ఉంటుందా? చిన్న పచ్చి వస్తుంది, పచ్చి రాకుండా అంటే ఇంకా కాలాలన్నమాట. అలాగే ఫైనల్ ఉంది కదా, అలాగే ఒకటే. దిక్క బాగా వచ్చింది. అదనమాట. కాబట్టి ఒకసారి అలవాటు అయితే అన్నీ చేసుకోవచ్చు. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు అనుకుంటాను, మా డాడీ లేట్ అవుతుంది అట్టు వేసుకుందని ట్రై చేస్తాను. అడ్డు కాస్త గుడ్ అయ్యింది నా లైఫ్లో. దాని తర్వాత ఇప్పుడు వచ్చి ఇప్పుడు మాట్లాడు మళ్ళీ ఇదే చిన్న చిన్న అయితే చేసుకోవచ్చు, కానీ అట్లు ఎప్పుడు వేసుకోలే, ఇదే ఫస్ట్ టైం. బ్యాగే కలిపి మనకి ఏడు రావట్లే, కానీ బాగానే వచ్చాయి, పర్వాలేదు, అడ్జస్ట్ నెమ్మది చేసుకోవచ్చు హ్యాపీగా. డే ఇలాగంటే అయిపోయింది. యాక్చువల్లీ ఇవాళ ఢిల్లీలో వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఎన్నో చదివా 106. ఆఫ్కోర్స్ 7:30 కల్లా క్లోజ్ చేస్తాం అనుకోండి. కొన్నిసార్లు ఫాస్ట్గా అయిపోతే కొన్నిసార్లు అసలు అవ్వు, ఫోన్లు ఎత్తరు చిరాకే. ఇదైనా ఎరక్కొని ఉంటే చాలు బా, తిరిగిపోద్ది మంచి నాకేనా. మొక్కలు తినాలి. అయ్యా ఇరుగు, అమ్మయ్యా ఎరగలేదు. ఈ కాసేపు ఉంచుతాం. నీట్గా నీళ్ళేద్దాం ఉంటాం. బాగా వచ్చాయి పర్లేదు. Don't forget to like, share, comment and subscribe.